హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. ఇది చాలా ఈజీ చేసుకోవడం, చాలా టేస్టీ, పిల్లలకు చాలా చాలా ఇష్టమైన రెసిపీ ఇది. ఈ పుదీనా రైస్ లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ అండి. మా పిల్లలు కాలేజీకి వెళ్తుంటే నేను ఎక్కువ శాతం ఇదే చేసి పెట్టేదాన్ని, ఈజీగా అయిపోతుందని. ఈ ఈజీ అండ్ టేస్టీ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీడియం సైజు 2 ఆలు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ పెట్టుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటికి పెద్దగా ఆయిల్ కూడా పట్టదు, మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది. ఇవి ఫ్రై అయిపోతే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి, రైస్లో వేసుకోవాలి. ముందుగా మనం వండి పెట్టుకున్న రైస్ని చల్లార్చుకొని ఆ రైస్లో వేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు మనం బాక్స్లో పెట్టుకున్నా సరే ఆలు ముక్కలు మనకి ఇట్లనే అనిపిస్తాయి, అంత మెత్తగా అయిపోవు, క్రిస్పీగానే అనిపిస్తాయి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా ఆకులు మనం మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా మనం రైస్ని బట్టి మనం పుదీనా వేసుకోవాలి. పుదీనాని కొమ్మలు ఉన్నప్పుడే కడుక్కొని నీళ్ళని నడిచిన తర్వాత ఆకు తెంపుకుంటే ఇట్లా ఉంటాయి పొడిగా. ఇప్పుడు ఇలా చిన్న అల్లం ముక్క 4 వెల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా కావాలనుకుంటే దీంట్లో వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే పోపులో ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ సరిపోయిన సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఆలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పోపులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై కాగానే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కొంచెం చిటపట అనగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయ వాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఇందులో వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. పేస్ట్ను కూడా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. రైస్కి సరిపోయేంత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అంటే మాడిపోకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇట్లా ఆయిల్ సపరేట్ అయింది అనగానే మనం స్మెల్ అయితే మంచి వాసన వస్తుంది, చాలా చాలా టేస్టీ వాసన వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని వేసుకోవాలి. మనకి ఆయిల్ సపరేట్ అయింది అనగానే మనం రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఆలు ముక్కలు రైస్, ఆల్రెడీ ఆలు ముక్కలకి కొంచెం సాల్ట్ ఉంది, మనం పోపులో సాల్ట్ వేసుకున్నాం, ఆయిల్లో సాల్ట్ కొంచెం ఉంది. ఇప్పుడు మనం పేస్ట్లో కూడా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. కొద్దిసేపు స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి. పోపు అంతా రైస్లో కలిసే వరకు, ఆయిల్ లేకుండా రైస్లోకి వచ్చే వరకు ఆన్లోనే ఉంచుకొని ఇట్లా కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, ఘాటు కావాలనుకుంటే మనకు టేస్ట్ కోసం. టేస్ట్ కూడా బాగుంటుంది. పుదీనా మన హెల్త్కి ఎంత మంచిదో మనకు తెలుసు కదా, ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, జీర్ణశక్తిని పెంచుతుంది. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, మనకి ఫ్రెష్గా అనిపిస్తుందండి, ఫ్రెష్గా ఫీల్ అవుతాం, పొట్ట చల్లగా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి సర్వ్ చేసుకోవడం అండి. ఇది పిల్లలకి బాక్సులోకి అయితే చాలా బెటర్, ఈజీగా తినేస్తారు, ఏ టెన్షన్ ఉండదు మనకి. ఇంతేనండి, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.